అసలు ధర్మంతో ముడివేసి కామాన్ని అనుభవించకపోతే ఏమవుతుందంటే ఇంద్రియములు చాలా బలవత్తరములు, అదును చూసి కాటు వేసేస్తాయి. వేసేస్తే జారి పడిపోతాడు. ఇంద్రియాని బలిష్టాని నన్యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ. ధర్మంతో ముడివేసి వాటిని పోషించకపోతే అవి తిరగబడి సమయం చూసి కాటేస్తాయి. అలా కానీ కాటేశాయా, ఎంత పైకెక్కుదాం అనుకున్నాడో అంత కిందకి జారి పడిపోతాడు. అందుకే వివాహము భార్యాసహితుడై తరించవచ్చు. భార్యాసహితులై తరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళ ఇద్దరా? అసలు ఉదాహరణలు చెప్పడం సాధ్యం కాదు. అంతమంది ఋషులందరూ భార్యాసహితులు గారు. కాబట్టి సంసారమునందుండి వివాహము చేసుకుని తరించిన వాళ్ళు ఉన్నారు. అదే వివాహ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఈ సంసారమునకు అంతం ఒకటి ఉంటుంది. అది చాలా చమత్కారంగా ఉంటుంది. ఆ అంతం సంసారం అంటే ఏమిటంటే అనుబంధాలే. అవి వద్దు అని శాస్త్రాలు చెప్పలేదు. ఈశ్వరానుగ్రహంగా అన్న మాట పక్కన జోడించుకోవాలి. ఈశ్వరానుగ్రహంగా మంచి శిష్యుడు, ఈశ్వరానుగ్రహంగా మంచి స్నేహితుడు, ఈశ్వరానుగ్రహంగా మంచి భార్య, ఈశ్వరానుగ్రహంగా బిడ్డలు. అలా భావించకపోతే ఏమైపోతుందంటే ఇవన్నీ పరమసత్యాలనుకుని వీళ్ళందరినీ నువ్వే ఉద్ధరించాలి అనుకుని కర్తవ్యతా దృష్టి విడిచిపెట్టేసి నేను చెయ్యవలసింది చేస్తున్నానంతవరకు అని కాకుండా ఇక మనవలు మునిమనవలు ఎంతమంది అయినా 21 తరాల వరకు నేనే సంపాదించి పెట్టేయాలని వెంపర్లాడిపోయి తిరిగితే ఏదో ఒక రోజు వస్తుంది కదా. మరి మత్స్యలోకం అన్న తర్వాత శరీరం విడిచిపెట్టాలి. ఏదో ఒక క్షణం హఠాత్తుగా వస్తుంది. వచ్చినప్పుడు ప్రాణోత్క్రమణం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ పడుకున్నాడు అనుకోండి, ఇక ఏ పేరు పెట్టి ఆ వ్యక్తిని పిలవండి, పలకడు. అన్నయ్య అనండి, తమ్ముడు వచ్చి ప్రతిస్పందించాడు. తమ్ముడా అని అన్నగారు రానివ్వండి, ప్రతిస్పందించాడు. నాన్నగారు అని కొడుకు అననివ్వండి, ప్రతిస్పందించాడు. ఏమండి అని భార్య అననివ్వండి, ప్రతిస్పందించాడు. ఏరా అని స్నేహితుడు అననివ్వండి, ప్రతిస్పందించాడు. గురువుగారు అని శిష్యుడు రానివ్వండి, ప్రతిస్పందించాడు. ఊపిరొక్క దానితో సంసారం కూడా వెళ్ళిపోయింది. ఆ ఊపిరి ఆగిపోయింది. ఎన్ని అనుబంధాలని అనుకున్నామో అన్నీ తెగిపోయింది. ఇక దానికి ఏం సంబంధం లేదు. ఇంకా అది శవం. పోనది ఉంటుందా? దాన్ని దహించేస్తారు తీసుకెళ్ళి. అప్పుడు నిలబడిపోయేవాడు ఎవరంటే జీవుడు ఒక్కడే. ఈ అనుబంధాలు వాడిని ఏం చేశాయి అంటే ఇది శంకరుల ప్రతిపాదన. భవభయఖేద. భవం అంటే సంసారము. సంసారమునందు భయమున్నది. కేవలం రక్షణ మాత్రమే కాదు. భయం ఎందుకుంటుంది అంటే ఎక్కడ విపరీతమైన ప్రీతి పెంచుకుంటామో ఆ వస్తువు జారిపోతుందేమో అన్న భయం ఉంటుంది. అది సహజం కదూ. చాలా ప్రీతి మనవడంటే వాడు 1 గంట ఆలస్యంగా వచ్చాడు అనుకోండి, ఏమిటి 7 అయ్యేప్పటికి వచ్చేవాడు 7:15 అయిపోయింది, 7:30 అయిపోయింది, వీడు సైకిల్ స్పీడ్గా తొక్కుకొస్తుంటాడు, ఏం అవ్వలేదు కదా అంటే ఏమైంది? ప్రీతి ఎక్కడుందో అక్కడ భయం పెరుగుతూ ఉంటుంది. అసలు యథార్థమునకు సుఖము అన్న రూపానికి వెనకాతల నీడగా ఏది ఉంటుందంటే భయం ఉంటుంది. ఇప్పుడు భయ ఖేద, సంసారము నుండి పుట్టినటువంటి భయము వలన కలిగినటువంటి బాధ, చిదే దీన్ని తొలగించగలిగినటువంటి వాడు ఎలా తొలగిస్తాడు అంటే ఏది శాశ్వతమైనటువంటి వస్తువో దాన్ని పట్టుకుంటే దానికి భయస్పర్శ లేదు, ఆనందం ఒక్కటే ఉన్నది. అది సుఖము కాదు, ఆనందం. అదొక్కటి మీరు పట్టుకున్నారనుకోండి, మీకు ఏది ఎంతకాలం ఉండాలో దాన్ని ఉంచడం ఆయనకొచ్చు.